अस्सलामुअलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद म्यूनसिपल इंतखाबी मुहिम में AICC सेक्रेटरी सचिन सावंत की शिरकत। कांग्रेस उम्मीदवारों को कामयाब बनाने वोटरों से की अपील। AICC सेक्रेटरी का प्रजा सेवा भवन दौरा। कंदी श्रीनिवास रेड्डी की क़ियादत में किया गया शानदार इस्तक़बाल। इस माह की 12 तारीख को मरकज़ के ख़िलाफ़ मुल्क गिर हड़ताल। IFTU की हड़ताल को कामयाब बनाने की अपील। आदिलाबाद म्यूनसिपल हदूद में कंदी श्रीनिवास रेड्डी की इंतखाबी मुहिम बल्दियाती इक़्तिदार हदफ। असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने चलाई भरपूर मुहिम। और ख़बरों की तफसील। आदिलाबाद म्यूनसिपल की हमाजहत तरक्की के लिए तमाम वार्ड्स में कांग्रेस पार्टी के उम्मीदवारों को कामयाब बनाना ज़रूरी है। ये बात असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कही। म्यूनसिपल इंतखाबात के तहत इन्होंने जुमा के रोज़ आदिलाबाद के मुख्तलिफ़ वार्ड्स 5, 6, 7, 8, 10 और 11 का दौरा किया। इन्होंने घर घर जाकर वोटरों से कांग्रेस उम्मीदवारों की हिमायत में अपील की और कहा कि आदिलाबाद म्यूनसिपल पर कांग्रेस का कब्ज़ा ज़रूरी है। इन्होंने कांग्रेस हुकूमत की फलाही स्कीमात का जिक्र करते हुए हाथ के निशान पर वोट देने की अपील की। हर कॉलोनी की तरक्की कांग्रेस से ही मुमकिन है। जल्द ही हर खातून को 2500 रुपये स्कीम, मुफ्त बस सफ़र, 500 रुपये में गैस सिलेंडर, 200 यूनिट मुफ्त बिजली, नए राशन कार्ड्स और बारीक चावल की तकसीम जैसी स्कीमात का इन्होंने जिक्र किया। इसीलिए इन्होंने वोटरों से कांग्रेस उम्मीदवारों को कामयाब बनाने की अपील की। వీధి దీపాలకు ఎన్ని కావాలి వాళ్ళు లిస్ట్ తెచ్చిండు. ఈ లిస్టు నేను చదువుకుంటా పోతా. డ్రైనేజీ బోల్లో అంతకుముందు గరీబోళ్ళకు దొడ్డ బియ్యం వస్తుండే, 10 రూపాయల కిలో మార్కెట్లో అమ్ముకుంటుండే. పాపం తినలేకపోతుండే ఆ బియ్యంని. ఇప్పుడు సన్న బియ్యం గరీబోళ్ళ కడుపులు ఇంత ముద్ద దిగాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నారు. మహిళలందరికీ కూడా బస్సుల ప్రయాణం ఫ్రీగా, బస్సుల ప్రయాణం అవునా కాదా? అందరూ కూడా బస్సుల విమాన టికెట్ అడుగుతున్నారా? అడుగుతలేరు. అప్పుడు సిలిండర్ ధర 1100 రూపాయలు ఉండే, 1100 రూపాయలు ఉండే. ఇప్పుడు సిలిండర్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు. అట్లనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నం, 6 గ్యారెంటీలు ఫ్రీ కరెంట్. ఇప్పుడు 6 గ్యారెంటీలు 200 రూపాయలు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబుల పార్టీ. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి చిన్నమ్మకు, ప్రతి పెద్దమ్మకు గృహలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు ప్రతి అక్క చెల్లెలకు ఇచ్చేటువంటి కార్యక్రమం వస్తున్నది. అక్క చెల్లెలందరికీ కూడా हर महीना 2500 रुपए आपके अकाउंट में डालने के लिए रेवंत रेड्डी साहब सोच रहे हैं.
గృహలక్ష్మి పథకం మీకోసమే పెట్టింది. అక్క చెల్లెళ్ళకే అన్నదమ్ములకు అకౌంట్లో లేక ఓన్లీ అక్క చెల్లెలకి మీకోసం పోరాటం చేస్తా, మీకోసం తక్లీఫ్ పడతా, మీకోసం కష్టాలు పడతా, మీకోసం ఎన్ని తిట్లైనా పడతా, మీకు సేవ చేయడానికే ఆదిలాబాదుల గరీబోళ్ళకు సేవ చేయడానికే నేనున్నా. మీ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా మీ తమ్ముడిని నేనున్నా, మీ తమ్ముడిని నేను ఉన్నా. మీరు నన్ను కాపాడుకున్నారు, 50,000 ఓట్లేసి నన్ను కాపాడుకున్నారు. మరి నేను మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. నాకు వేరే స్వార్థం ఏం లేదు. జోగురామన్ ఎక్కడోడు కథమైపోయాడు. ఇంకెక్కడ జోగురామన్ 15 ఏళ్ళు మీ ఉసురు తగిలిపోయాడు. ఆయన ఏదో 5వ వార్డు అభ్యర్థిని ఇక్కడ తెచ్చిందట. ఇదేమన్నా గవర్నమెంట్ ట్రాన్స్ఫరా? ఆ ఆఫీసర్ని ఇటు ఆఫీసర్ని అటు ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజలు ఊరుకుంటారా? మీ ఉసురు తగిలింది జోగురామన్ గాయపెట్టి పోయింది. ఇంకెక్కడ एआईसीसी सेक्रेटरी सचिन सावंत ने इल्ज़ाम आयद किया कि मरकज़ की बीजेपी हुकूमत गरीबों को नज़रअंदाज करके अडानी अंबानी जैसे सनतकारों को फ़ायदा पहुंचा रही है। जुमा के रोज़ आदिलाबाद में इन्होंने डीसी सदर नरेश यादव और असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के साथ इंतखाबी मुहिम में हिस्सा लिया। इन्होंने बीजेपी को अवाम दुश्मन करार देते हुए कांग्रेस उम्मीदवारों को कामयाब बनाने की अपील की। మూడో వార్డు సుభాష్ నగర్ లో మీ అందరికీ జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు ఎన్ని ఇల్లు కావాలన్నా అవన్నీ ఇవ్వడానికి లైబ్రరీ చైర్మన్ నరసయ్య అన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిగతా పెద్దలు, కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్ और मंगेश और स्वात कितने लोगों को कुकर मिला? सेवक नहीं है, भाईचारे के देवता है। नफरत नहीं फैलाई उन्होंने। अरे कितने लोगों को पका रहे? मुकेश गारू कंदी श्रीनिवास रेड्डी फाउंडेशन से ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు माजी जो मेरी माए बहने जो खड़े हुई है आज, इस वार्ड की खुसूसी बात यह है तो टिकट दी तो बीसी को काम किया। इस वक्त ये वार्ड रिजर्वेशन के तौर पर ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా సుభాష్ నగర్ వాసులందరికీ కూడా అక్కా చెల్లెళ్ళ బంధువులకు మీడియా మిత్రులకు इस देश के लोकतंत्र को बचाना है, हमें इस देश के संविधान को बचाना है, अपनी पहचान को बचाना है। ये अदानी अंबानी की सरकार लगा रहे हैं, इधर सब कुछ मिल रहा है। इस 12 वर्ष में अदानी अंबानी को मिला, गरीब को कुछ नहीं मिला है। तो इस लोकतंत्र को, संविधान को अगर बचाना है तो राहुल गांधी जी को देश का प्रधानमंत्री करना है। 2029 में केंद्र की सरकार बदल हमारे श्रीनिवास रेड्डी भाई के हाथ मजबूत करने के लिए स्वाति कामले जी को चुन के देना आपकी जिम्मेदारी है। और एक सही मायने में श्रद्धांजलि होगी बाबा साहब आंबेडकर को। हम कहते हैं फकर से जय भीम, क्योंकि इन्होंने इस देश को रास्ता दिखाया समानता का, इस देश को रास्ता दिखाया भाईचारे का। इस वार्ड नंबर 42 में बाबा साहेब आंबेडकर के नाम से, संविधान के नाम से, लोकतंत्र के नाम से वोट निकलेगा। और इतने मजबूती से 11 तारीख को आपको दबाना है कि जो जातिवादी, धर्मवादी, धर्मांधता फैलाने वाले, नफरत का जहर फैला, कांग्रेस पार्टी जो वादा करती वादा निभाती। अभी महिलाओं కూడా एक शुभवार्ता, पूरे तेलंगाना के जो महिला है उनको जल्दी से जल्दी एक शुभवार्ता मिलने वाला है। कांग्रेस पार्टी हर महिला को हर महीना 2,500 रुपए देने के लिए हमारे 6 गारंटियों में लगा और ये लागू जल्दी से जल्दी होने वाला है। और आप सब याद रखना, 10 साल के बीआरएस के हुकूमत में एक घर भी बनाया क्या? बीआरएस जमाने अगर कांग्रेस पार्टी आने के बाद इंदिरा घर कांग्रेस पार्टी बना रहे। इंदिरा घर हमारे असेंबली, आदिलाबाद असेंबली को
4,500 घर मिला। कितना घर मिला? 4,500 घर मिला। और इंदिरम्मा घर को एक लोकल एमएलए बीजेपी का एमएलए क्या बता रहे? ये हम दिया सो घर है, बीजेपी वाले दिया घर है, तो कांग्रेस के हुकूमत, कांग्रेस के सरकार देने वाला घर है। एआईसीसी सेक्रेटरी सचिन सामंत ने कहा कि बीजेपी और बीआरएस तरक्की मुखालिफ पार्टियां हैं। जुमा को आदिलाबाद के पंचावती होटल में मीडिया से बात करते हुए इन्होंने इल्ज़ाम लगाया कि दोनों पार्टियां झूठे इल्ज़ामात के ज़रिए तरक्की को रोक रही हैं। इन्होंने मज़हब के नाम पर सियासत करने पर बीजेपी को तनकीद का निशाना बनाया और कहा कि कांग्रेस से ही तरक्की मुमकिन है। डीसी सदर नरेश जाधव और कंदी श्रीनिवास रेड्डी ने मुश्तरका खिताब में कहा कि सर्वे की बुनियाद पर ही उम्मीदवारों को टिकट दिए गए हैं। इस प्रेस कॉन्फ्रेंस में हल्का इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के अलावा पार्टी के दीगर कायदीन भी मौजूद थे। की घोषणा देती है, लेकिन सही मायने में पिछले 12 वर्ष में आपने देखा होगा देश में रावण राज चल। इस देश के संविधान को, लोकतंत्र को तहस नहस करने का काम भारतीय जनता पार्टी कर। पिछले 2-3 दिनों में जो विवाद हम लोकसभा में देख रहे हैं, नेता प्रतिपक्ष राहुल गांधी जी को बोलने नहीं दिया जा रहा, और इतने पिछले लगभग 78 साल के स्वतंत्रता के बाद इतिहास इतना डरपोक प्रधानमंत्री कभी नहीं हुआ होगा, जो अमेरिका के नाम से डरता है, जिसके मुख से चीन ये शब्द नहीं आता, न यहाँ कोई आया है न यहाँ कोई किसी ने अंदर आया सीमा में घुसखोरी की है। चीन के గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్రహ్మాండంగా డ్రైనేజ్ల నిర్మాణం కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి దీపాలు, మంచినీటి సరఫరా కానీ వీటన్నిటినీ కూడా మెరుగుపరిచేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం పనిచేస్తా ఉన్నది మీ అందరికీ తెలుసు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని, 6 గ్యారెంటీల హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వెళ్తా ఉన్నది. రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పినాం. బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులని అందరికీ, బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఒక్కరికి కూడా రాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా మిగలకుండా అందరికి రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తా ఉన్నాం సబ్సిడీ మీద. ప్రతి మహిళకి ప్రతి నెల మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వాలని, త్వరలోనే ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు సంకల్పిస్తా ఉన్నారు. అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మున్సిపాలిటీ ఎలక్షన్లలో దయచేసి మీరు అవకాశం ఇవ్వండి. మున్సిపాలిటీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. గతంలో పాలకులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ కుటుంబ పాలనగా దోచుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఆదిలాబాద్ లో అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. గరీబ్ హటావ్ అనేటువంటి ఏదైతే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి తూచా తప్పకుండా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తదనేసి, కాబట్టి తప్పకుండా యావత్ ప్రజానికానికి 2 చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం. एआईसीसी सेक्रेटरी सचिन सामंत ने म्यूनसिपल इंतखाबात के सिलसिले में आदिलाबाद का दौरा किया। जुमा को इन्होंने असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस का दौरा किया, जहाँ कंदी श्रीनिवास रेड्डी के हमरा पार्टी कायदीन ने उनका शाल पोशी के ज़रिए शानदार इस्तकबाल किया। इंतखाबी हिकमत अमली पर इस मौके पर तफसीली तबादला ख्याल भी हुआ। This is the 23 assembly elections. Nuju was like Yes. So you fought from Kanapur. No sir, I fought from Adilabad. He fought from Kanapur. So in a triangle fight, with 58,000 votes he won. 47,000 votes, here I lost. So it was narrow. State General Secretary sir, for you. You should have organized some. This is the 23 assembly elections. Nuju was like Yes. So you fought from Kanapur. No sir, I fought from Adilabad. He fought from Kanapur. So in a triangle fight, with 50. State General Secretary sir, for you. You
should have organized some. AICC सेक्रेटरी सचिन सावंत ने कहा कि आदिलाबाद ज़िले में मराठा बरादरी की बड़ी आबादी है और कांग्रेस हुकूमत उनकी फलाह के लिए काम करेगी। होटल पंचायती में मराठा बरादरी के अफराद ने उनका इस्तकबाल करते हुए छत्रपति शिवाजी महाराज की तस्वीर पेश की। इन्होंने कहा कि जय शिवाजी जय भवानी के नारों से दिल खुश हो जाता है। इन्होंने मज़हब के नाम पर सियासत करने पर बीजेपी को इस मौके पर सख्त तनकीद का निशाना बनाया। जय भवानी जय शिवाजी। 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 आणि ह्या आदिलाबाद विधानसभेमध्ये 24,000 पेक्षा जास्त मराठा समाज आहे। त्यापेक्षा आनंदाची बाब कोणती नाही। आज मी छत्रपती शिवाजी महाराजांच्या नावाने घोषणा दिली तर देशामध्ये कुठेही गेला तर छत्रपती शिवाजी महाराजांची जय ही बोलली जाते की छत्रपती शिवाजी महाराज रयतेचे राजे होते आणि देशाचे आदर्श आहे। आणि त्याचबरोबर जय भवानी जय शिवाजी या घोषणा म्हणजे आपल्या हृदयाला भिडणाऱ्या घोषणा आहेत। परंतु त्याचबरोबर एक मराठा लाख मराठा म्हटल्यानंतर इतक्या मोठ्या प्रमाणामध्ये इथं आवाज आला त्याचाही अभिमान मला आहे। त्यामुळे एक लक्षात घेतलं पाहिजे की तुमच्या मागण्यांचा तुमच्या समस्यांचा आणि तुमच्या आचारांचा विचारांचा अपेक्षांचा त्या ठिकाणी आदर करणारा आणि त्याचबरोबर त्याचं नेतृत्व करणारा एक कार्यकर्ता काँग्रेसने इथं प्रभारी म्हणून दिलेला आहे माझ्या रूपाने। त्यामुळे तुमचा आवाज मी आहे याच्यात काही शंका नाही। दुसरी गोष्ट महत्त्वाची ही की आज छत्रपती शिवाजी महाराजांचा विचार संपवणारे त्यांनी बरोबर आणि बहिर्जी नाईक कोण होते? पारधी समाजाचे। त्यांना स्थान नव्हतं, त्यांना बरोबर घेतलं आणि त्यांना मानाचं स्थान दिलं। हे छत्रपती शिवाजी महाराज या देशातल्या संविधानामध्ये खऱ्या अर्थानं जर विचार कुठाचा असेल तो छत्रपती शिवाजी महाराजांचा विचार आहे, समतेचा विचार आहे। तो त्यांनी 400-450 वर्षापूर्वी केला, 350-400 वर्षापूर्वी। बेला मंडल के चिपराल गांव में बाजीराव बाबा हफ्ता तकारीब के तहत क़ुनतिया कैम्प इनेक़ाद किया गया। रूहानियत के साथ साथ इंसानियत की खिदमत के जज्बे से 100 अफराद ने रज़ाकाराना तौर पर खून का अतिया दिया। खाना विशाल भाऊ 2 खाना या कार्यक्रमाचे अध्यक्ष महाराज आहेत
विजय संत जगन्नाथ बाबा की रामदेवता हनुमंत राय के सब साधु संतन की भारत माता की भारत माता की గ్రామంలో బాజిరావు బాబా సప్తా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపు 100 మంది యువకులు ఈరోజు రక్తదానంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎందరో మందికి ప్రాణాపాయం నుంచి రక్తం కాపాడుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని సప్తాహలో భాగంగా చిప్రాల గ్రామంలో తీసుకోవడం జరిగింది. కావున ఇటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ బాజిరావు బాబా భక్తి పేరు మీద యువకులు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. మరి అన్ని గ్రామాలలో ఈ విధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే ఇంకా మనము ఎందరికో జీవితాన్ని ఇచ్చిన వారం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ कम से कम अभी 100 जनों तक शामिल है यहाँ पे रक्तदान देने के लिए। और अने दिन में भी पूरे अपने बाजीराव बाबा के सप्ताह होंदो, कौन सा भी सप्ताह होंदो, दूसरे कौन से भी अच्छे काम होंदो, सब काम में ऐसे कार्यक्रम करके अपने किसी को भी एक्सीडेंट हुआ कुछ भी हुआ ब्लड का बहुत ज़रूरत पड़ता है, तो ब्लड डोनेशन देने से उनके एक जीवन अपन बचाने वाले होते हैं। इसलिए मेरी विनती है कि सब जनों सामने आके ब्लड डोनेशन करना। इस ब्लड डोनेशन करने से अपने को हार्ट अटैक का प्रॉब्लम जो भी रहते हैं वो भी अपने को सॉल्व हो जाएगा। और जिसके बॉडी में अपना आयरन भी ज़्यादा रहे तो उनका भी आयरन रक्तदान करने से आयरन का भी संख्या कम होकर प्रसन्न बराबर रहेगा। बीजेपी काउंसलर उम्मीदवार साई और उनके शौहर ने निर्मल के 20वें वार्ड में ज़बरदस्त इंतखाबी मुहिम चलाई। कमल के निशान पर वोट देने और बीजेपी को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। సీరియల్ నెంబర్ 3 భారీ మెజార్టీతో గెలిచేయాలా ఏం సమస్యలు ఉన్నా సరే మేము చేస్తాం. వాళ్ళు మన సీరియల్ నెంబర్ భారీ మెజార్టీతో గెలిచేయాలి. మెల్లగా కమలం పువ్వు గుర్తు అందరం ఉన్నంత సీరియల్ నెంబర్ 3 భారీ మెజార్టీతో గెలిచేయాలా ఏం సమస్యలు ఉన్నా సరే మేము చేస్తాం. వాళ్ళు మన సీరియల్ నెంబర్ భారీ మెజార్టీతో గెలిచేయాలి. మెల్లగా కమలం పువ్వు గుర్తు అందరం ఉన్నంత సీరియల్ నెంబర్ 3 భారీ మెజార్టీతో గెలిచేయాలా ఏం సమస్యలు ఉన్నా సరే మేము చేస్తాం. వాళ్ళు మన సీరియల్ నెంబర్ భారీ మెజార్టీతో గెలిచేయాలి. నరాల దీపిక అనే నేను బీజేపీ నుంచి 20 వార్డు సభ్యురాలుగా పోటీ చేయడం జరుగుతుంది. అందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేము పరిష్కరించి అభివృద్ధి చేస్తామని అనుకుంటాము. కంపల్సరీగా మమ్మల్ని ఓటు వేసి గెలిపించండి. నెంబర్ 3కి ఓటు వేసి భారీ మెజారిటీతో కమలంకి ఓటు వేసి గెలిపించండి. बीजेपी रुकन पार्लियामान गडम नागेश ने इल्ज़ाम लगाया कि कांग्रेस रियासत में मरकज़ की स्कीमात के नाम पर आवाम को गुमराह कर रही है। निर्मल खानापुर में मुहिम के दौरान बीजेपी उम्मीदवारों को 12 वार्ड्स में कामयाब बनाने की इन्होंने आवाम से अपील की।
माता की जय श्री राम नरेंद्र मोदी का नायकत्व వెళ్తున్నాడు మీరు గెలిపియాలి. మీరు తన గెలిపిస్తే మేము ఇక్కడ ఏదన్నా ఏ సమస్య దాన్ని నేను పరిష్కారం చేస్తాం. శ్రీనివాస్ ఉంది, శోభ ఉంది, ఇంకా ఉన్నారబ్బా. ఓట్లు వేపియాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చెప్పినాడ నేను కులం బంగారం అని వచ్చే పెళ్ళిళ్ళు అయినా కాలేదు ఉన్నాయి. కళ్ళు కాలే కదా, పెళ్ళిళ్ళు కాలే కదా, ఈ 2 సంవత్సరాల పెళ్ళిళ్ళు అయినా కాలేదా? అయినాయా? కులం బంగారం వచ్చినాయా? మరి రాలే. 2500 ఇస్తాం వచ్చినాయా? రాలే. ఇయ్యలే కదా. మరి బియ్యం వస్తున్నాయా? 6 కిలోలు వస్తున్నాయి కదా. అవి మా పువ్వు గుర్తు పార్టీ పూర్తి నమ్మకం, విశ్వాసం ఖానాపూర్ పట్టణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన ఉంటుంది. మున్సిపాలిటీలో కేంద్రం నుంచి ఇక్కడ నేరుగా నిధులు తీసుకొచ్చేసి అది అర్బన్ మౌలిక నిధుల ద్వారా కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధులు కావచ్చు, లేకపోతే జనాభాకు సంబంధించిన విషయంలో అమృత్ స్కీమ్ ద్వారా కావచ్చు, నిధులు తీసుకొచ్చి ఖానాపూర్ నియోజకవర్గాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధిలో ఈరోజు చేయడానికి మా యొక్క ప్రయత్నము భారతీయ జనతా పార్టీ ప్రయత్నంగా ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భాన ఖానాపూర్ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే మా దగ్గర నిధులు లేవని చెప్పేసి నేరుగానే చెప్తా ఉన్నది. ఒకటే, వాళ్ళు ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలంటే ప్రజలపైన ట్యాక్సులు విధిస్తే తప్ప ఖానాపూర్ పట్టణంలో ఏ విధమైనటువంటి పనులు చేసే ఆస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఎక్కడ కూడా లేరు కాబట్టి వాళ్ళకి అవకాశము ఇస్తే అది మోర్లో వేసినట్టు వాళ్ళు ఓటు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఖానాపూర్ పట్టణ ప్రజలందరికీ మరొక్కసారి మనవి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ మరి కమలపు గుర్తుకి ఆశీర్వదించి ఆశిస్తాం. IFTU रियासती वर्किंग प्रेसिडेंट M हरिता ने 12 फरवरी को होने वाली मुल्कगिर हड़ताल को कामयाब बनाने की अपील की। इन्होंने बीड़ी मजदूरों के हुकूक, कम अज़ कम पेंशन और कॉरपोरेट नवाज पॉलिसियों पर मरकज़ी हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన వృత్తి పెన్షన్ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన వృత్తి రద్దు చేయాలి. కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి. కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను ఇవ్వాలి. కనీస పెన్షన్ 9000 తగ్గించాలి. పెరిగిన ధరలను జయప్రదం చేయండి. ఈ నెల 12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఇవ్వాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన వృత్తి పెన్షన్ ఇవ్వాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన వృత్తి రద్దు చేయాలి. కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను ఇవ్వాలి. కనీస పెన్షన్ 9000 తగ్గించాలి. పెరిగిన ధరలను జయప్రదం చేయండి. ఈ నెల 12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈ నెల 12న జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చాతా సెంటర్లో ఇవాళ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఈరోజు ఈ సమ్మె సందర్భంగా కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను తక్షణమే
రద్దు చేయాలని మేము ఐఎఫ్టియుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు సమ్మె పెట్టే హక్కు లేదు. అదేవిధంగా వేతనాలు పెంచుకునే హక్కును కోల్పోతున్నారు. అన్ని రకాల చట్టబద్ధ హక్కులన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉంది. తక్షణమే కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా షరతులు లేని జీవన భృతి పెన్షన్ను ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని, అదేవిధంగా కార్మికులకు నష్టం చేసే కోట్పా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా పెరిగిన ధరలను తగ్గించాలని, ఈ సందర్భంగా ఈ ధరలను తగ్గించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. निर्मल शहर के वार्ड नंबर 9 और 30 में बीआरएस पार्टी की इंतखाबी मुहिम तेज़ हो गई है. बहुत एमएलए अनिल जाधव ने बीआरएस उम्मीदवारों की हिमायत में वोट मांगे और मनफी सियासत से गुरेज करने का मशवरा दिया. సంవత్సరాలలో ఏం చేసినా ఫస్ట్ చెప్పులు మేము ఈ 2.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉన్నది ఇది ఏం చేసినా చెప్పులు మరి కేసీఆర్ ఇచ్చిన కిట్టు, కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయల పెన్షన్ కానీ, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన పథకాలు తప్ప మీ కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు ఇచ్చినా ఫస్ట్ ప్రజలకు అవి చెప్పండి. ప్రజల్ని నిర్మల్ పట్టణ ప్రజల్ని అనవసరంగా మేమే చైర్మన్ అవుతున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీరు డెవలప్మెంట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నినాదం వినిపించి మా వార్డులలో ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలో మా దగ్గర దమ్మున్నది. ఆ దమ్మున్నది కాబట్టి మా గవర్నమెంట్ లేకున్నా కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఖచ్చితంగా ధీటుగా జవాబిస్తాం. ఇలా మేమేం గాజులు వేసుకొని కౌన్సిలర్లకు నిలబడతలేము. నువ్వు డెవలప్మెంట్ ఇయ్యా అంటే మేము ఇంటికి వచ్చి కూర్చుంటే రకం కాదు. కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాల దాకా మాకు నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కు దండం పెట్టి చెప్తున్నా, ఎవ్వడు భయపడిపించినా భయపడాల్సిన అవసరం లేదు. మా వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్లో మీరు గెలిపిండి, మేము మా వార్డుల తరఫున మా గలం వినిపించి ఎట్టి పరిస్థితులు 100 అయినా 106 అయినా మేము ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేసి తీరుతాం. मदरसा दारुल उलूम हुसैनिया के ज़ेर एहतमाम सालाना मजलिस तकमील हिफ्ज़ क़ुरान व दुआया नशिस्त का शानदार और कामयाबी नक़द अमल में आया. ये रूह परवर व बाबरकत मजलिस इहाते दारुल हुसैनिया में बानी इदारा नादिम मदरसा हज़रत हाफिज़ अब्दुल जब्बार साहब दावत बरकातुम की सरपरस्ती और कायद जमीयत हाफिज़ अबू बकर हामिद की सदारत में मुनक़्क़िद हुआ. इजलास के मेहमान ख़ुसूसी हज़रत मौलाना क़ारी सैयद रिज़वान असअदी
दामद बरकातुहू ने नहायत जामे और फ़िक्र अंगेज़ खिताब किया, जिसमें हिफ्ज़ कुरान की फ़जीलत, उसकी ज़िम्मेदारियों और मौजूदा दौर में दीनी तालीम की अहमियत पर रोशनी डाली। सदर जलसा हज़रत हाफिज़ मोहम्मद अबू बकर हामिद ने भी अपने ख़िताब में हुफ़्फ़ाज़ किराम की हौसला अफजाई की और इदारे की खिदमत को सराहा। इस मौके पर मुफ्ती सरदार रहमान क़ासिमी, मुफ्ती अबू ज़र हुस्सामी ने भी अपने कीमती और ईमान अफरोज़ कलिमात से सामाईन को मुस्तफ़ीद किया। निज़ामत के फ़राइज़ मौलाना व मुफ्ती शुएब फैसल अशरफ़ी नायब नाज़िम इदारे ने बहसन खूबी अंजाम दिया। जलसे में उलमाए किराम, हुफ़्फ़ाज़ और अवामुन्नास की कसीर तादाद शरीक रही, जिनमें हाफिज़ हसीनुद्दीन अरफात ख़ान, मुफ्ती अब्दुल अज़ीम सादी, हाफिज़ सरताज अहमदी शाआती, हाफिज़ जाफ़र, हाफिज़ इब्राहीम, हाफिज़ फ़रीद, हाफिज़ मुज़म्मिल मलिक, हाफिज़ आज़म, हाफिज़ ज़मीर अहमद और दीगर उलमा व हुफ़्फ़ाज़ शामिल। ताक़ीर में हज़रत मौलाना क़ारी सैयद रिज़वान सादी की पुरअसर दुआ पर इस बाबरकत और रूहानी मजलिस का इख्तिताम अमल में आया। की बरकतें क्या क्या हो सकती हैं होने की ज़रूरत किया है। यह तलबा एक अजीम सरमाया है और अल्लाह तबारक तआला ने इल्म दीन के हुसूल के लिए आपको मुंतखब फरमाया। शहर में, गलियों में, खलियों में ऐसे तो कई बच्चे हैं, लेकिन इल्म दीन के हुसूल के लिए अल्लाह तबारक तआला ने आपको मुंतखब फरमाया और आप हज़रात काबिल मुबारकबाद हैं। अजीज़ तलबा, जो अल्लाह के कलाम ये किताब जिसको हमने नाज़िल किया, ये बड़ी बरकत वाली किताब की ज़बान से भी ये चीज़ सुनी थी कि मुफ्ती सईद साहब पालनपुरी ने अपने एक बयान में ये तज़किरा किया था कि एक ईसाई नक्काद पादरी था, उसने एक किताब लिखी दी 100 और उससे पूछा गया, यानी 100 मुस्लिम शख्सियात, बाअसर 100 मुस्लिम शख्सियात, उसने एक किताब लिखी और उस किताब में उसने सबसे पहले नंबर पर मेरे और आपके ताजदार बतहा, सरवर कौनैन, सरवर कायनात, फ़ख्र दो आलम मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का नंबर रखा, यानी आपको पहला नंबर दिया, यानी 100 मुस्लिम बाअसर शख्सियात में मेरे और आपके हबीब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम को उसने रखा। बल्दी इंतखाबात की मुहिम के हिस्से के तौर पर मजलिस इत्तेहादुल मुस्लिमीन के हल्क़े चारमीनार रुकन असम्बली मीर जुल्फ़िकार अली ने आदिलाबाद का दौरा किया। जुमा की नमाज वार्ड नंबर 44 के तहत मस्जिद उस्मानिया में अदा की। बाद इज़ा उस्मानिया नगर में वार्ड 44 के मजलिस के उम्मीदवार मोहम्मद रहीद के हमरा राय दहिंदों से मुलाकात की। इस दौरान मीडिया से बात करते हुए अवाम से अपील की कि 11 तारीख को वतन के निशान को वोट डालकर मजलिसी उम्मीदवारों को कामयाब बनाएं। आज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की सदर कुल मजलिस इत्तेहादुल मुस्लिमीन की हिदायत पर हबीब मिल्लत अलाज अकबरुद्दीन ओवैसी साहब कायद मुसलमान और मिल्लत हिदायत पर मैं आदिलाबाद की म्यूनसिपल इलेक्शंस के लिए
यहाँ पर मैं आया हूँ। मेरे साथ अली जनाब जाफ़र हुसैन मेरा साहब MLA, जनाब सलीम मेर साहब कॉर्पोरेटर और दीगर मजलिस के सदर मोहतरमीन तो यहाँ पर मौजूद हैं। हम लोग यहाँ पर कैंपेनिंग कर रहे हैं। आज मैं उस्मानिया नगर की मस्जिद में मैंने जुम्मे की नमाज़ अदा की, जो यहाँ पर वार्ड 16 और वार्ड 44 दोनों वार्ड बाजू बाजू लगते हैं। मैंने यहाँ पर नमाज़ अदा की। नमाज़ अदा करने के बाद मैं बाहर निकल कर लोगों से मुलाकात किया और उनसे यही अपील करता हूँ कि आप जहाँ जहाँ मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवार हैं, उनका निशान पतंग है, पतंग के निशान पर मुहर लगाकर मजलिस इत्तेहादुल मुस्लिमीन के तमाम उम्मीदवारों को कामयाब कीजिए। अभी कुछ दिन पहले सदर मजलिस साहब का भी जलसा हुआ था, तो उसके बाद अभी मजलिस का क्या ऐसा रुझान है? अल्हम्दुलिल्लाह आवाम में बहुत ही जोश व खरोश है। इंशाल्लाह मेहनत करना है, मेहनत करेंगे। आराम से यही गुजारिश करूँगा 11 तारीख के दिन अपने अपने घरों से निकलकर पतंग के निशान पर मुहर लगाइए। खुद कामयाबी हमारी। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद म्यूनसिपल इंतखाबी मुहिम में AICC सेक्रेटरी सचिन सावंत की शिरकत। कांग्रेस उम्मीदवारों को कामयाब बनाने वोटरों से की अपील। AICC सेक्रेटरी का प्रजा सेवा भवन दौरा। कंदी श्रीनिवास रेड्डी की क़ियादत में किया गया शानदार इस्तकबाल। इस माह की 12 तारीख को मरकज़ के खिलाफ मुल्क गिर हड़ताल। IFTU की हड़ताल को कामयाब बनाने की अपील। आदिलाबाद म्यूनसिपल हदूद में कंदी श्रीनिवास रेड्डी की इंतखाबी मुहिम। बल्दियाती इक़्तिदार हदफ। असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने चलाई भरपूर मुहिम। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।